అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నెల 27న చంద్రబాబు రా కదలిరా సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అలాగే జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఇక ప్రజారంజక పాలన కోసం టీడీపీ అలాగే జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. ఉరవకొండలో 27న జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని అన్నారు. ఇక వైసీపీ పాలనలో రాయలసీమలో అభివృద్ధి శూన్యమని వారు మండిపడ్డారు. ఇక అనంతపురం జిల్లా చరిత్రలో నిలిచిపోయేలాగా రా కదలిరా సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తేదీన ఉరవకొండకు వస్తూ ఉన్నారు. ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో సభలు పెట్టి మేము ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించడంతో పాటు ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అన్యాయమైపోయిన ప్రజలకు బాసటగా నిలవాలని, మళ్ళీ ఒక ప్రజారంజకమైన పరిపాలన రావాలని, బాధిత వర్గాలు, పీడిత ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చురుకైనటువంటి పాత్రను పోషిస్తారని, రాబోయేటువంటి రోజుల్లో జరిగే ఈ సమావేశం అనంతపురం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా సమావేశం జరపాలని తెలుగుదేశం పార్టీ దృఢంగా విశ్వసిస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరిని కూడా రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది.